నమస్కారం. సిఎంఆర్ విశాఖ వారు సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దేశంలో ఉన్న సుప్రసిద్ధ జగన్నాథ స్వామి క్షేత్రాలలో అగ్రగణ్యమైనదిగా పూరీ జగన్నాథ రథయాత్రతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్షేత్రం పూరీ. సనాతన సంప్రదాయాలకు, ప్రాచీన సంస్కృతులకు వేదికగా నిలిచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు జగన్నాథ, బలభద్ర, సుభద్ర స్వామివార్లు కొలువైయున్నారు. ఒడిషా రాష్ట్రంలోని శ్రీ పూరీ జగన్నాథ స్వామివారి ఆలయ విశేషాలను వీక్షిద్దాం. పూరీలోని శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఈ ఆలయం ఎప్పుడు నిర్మితమైందో ఇతిబద్ధమైన ఆధారాలు లేకపోయినప్పటికీ అనంతబర్మన్ చోడగంగ దేవుడనే రాజు ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కట్టించాడని శాసనాల ద్వారా అవగతమవుతోంది. పూరీ జగన్నాథ స్వామివారి ఆలయ ప్రాంగణమంతా ఓ పవిత్ర ఆధ్యాత్మిక వాతావరణంతో అలరారుతూ ఉంటుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్యక్షేత్రాలలో ప్రముఖమైందిగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ. వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ సనాతన సంప్రదాయాలకు, ప్రాచీన సంస్కృతులకు నిలయమైన ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు జగన్నాథ స్వామివారు, బలభద్ర, సుభద్ర అమ్మవార్లు కొలువై ఉన్నారు. రాజుల సంస్కృతిని ఇప్పటికీ తేటతెల్లం చేస్తున్న పూరీ దివ్యక్షేత్రం ఒరిస్సా రాష్ట్రంలో పూరీ జిల్లాలో ఉంది. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఈ దివ్యాలయం మనోహరమైన దృశ్యాలకు వేదికలా దర్శనమిస్తుంది. సముద్రపు అలల తాకిడులను సైతం లెక్క చేయకుండా జీవనయానం చేస్తున్న మత్స్య కార్మికులు, ఈ వింతను తదేకంగా చూస్తున్నట్టుగా ఉన్న సూర్య భగవానుడు, నిత్యము కళకళలాడుతున్న భక్తజన సందోహం, ఇవన్నీ పూరీ ఆలయ వైశిష్ట్యాన్ని ఇనుమడింపచేస్తున్నాయి. సర్వం రహస్యం పురుషోత్తమస్య దేవో నజానతి కృతం మనుష్యం. జగతికి ప్రభువైన పురుషోత్తముడు, మానవాతీతుడు జగన్నాథుడే అంటూ పురాణాలు సైతం జగన్నాథ స్వామిని కీర్తించాయి. అత్యంత పురాతనమైందిగా, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు నెలవుగా ఉన్న పూరీ శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయాన్ని
12వ శతాబ్దంలో అనంతబర్మన్ చోడగంగ దేవుడనే రాజు కట్టించాడని శాసనాల ద్వారా అవగతమవుతుంది. అలాగే మాళవరాజగు ఇంద్రద్యుమ్న రాజు శ్రీ జగన్నాథ స్వామికి ఒక ఆలయాన్ని కట్టించాడని, అదే శ్రీ జగన్నాథుని మొదటి మందిరం అని చెప్పబడుతుంది. పూరిలోని శ్రీ జగన్నాథస్వామి వారి మందిరమంతా కొన్ని మందిరాల సమ్మేళనం. శివుడు, విష్ణువు, శక్తిమాత ఒకే ఆలయంలో పూజింపబడుతున్న దివ్యక్షేత్రమిది. వధూజన జనిత విలాపే అలికుల సంకుల కుసుమ సమూహ నిరాకుల వకుల కలాపే లలితల బంగళ పరిశీలన కోమల మలయ సమీరే. ప్రాచీన కాలపు కళా సంస్కృతులను దేవాలయ ప్రాకారాల మీద ప్రతిబింబించే ఈ ఆలయం అతి సుందరమైన ఆలయంగా విరాజిల్లుతోంది. ఆలయ గోపురాలన్నీ అలనాటి కట్టడాలను, శిల్పకళా రీతులను కళ్లకు కట్టినట్లు దర్శింపచేస్తాయి. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం. సంభవాది వినుత చరణారవిందం కృష్ణం కృష్ణం జలజ సంభవాది వినుత చరణారవిందం లలిత మోహన రాధాదన నళిన మిలిందం నందబాలం భజరే పూరిలోని శ్రీ జగన్నాథ స్వామి వారి గురించి విష్ణు పురాణం, బ్రహ్మపురాణం, అగ్నిపురాణం, పద్మపురాణం తదితర పురాణాలలో ప్రముఖంగా ప్రస్తావించటం జరిగింది. అనేక శాసనాలలో ఈ ఆలయం గురించి విశేషంగా ప్రస్తావించారు. కపిలాసపు శిలాశాసనం, నాగపూర్ శిలాశాసనం, గోవిందపురం శిలాశాసనం తదితర శాసనాలలో ఈ ఆలయ వైశిష్ట్యాన్ని పొందుపరిచారు. భక్తులు గర్భాలయంలో కొలువై ఉన్న బలభద్ర, సుభద్ర, జగన్నాథ స్వామి సుదర్శన చక్రాలను భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు. కామినీ కామితాకార సాకార కారుణ్యధార నవాంకూర సంసార సంతాప నిర్వాపణ పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావ భవాభావ హే వాసుదేవ సదానంద గోవింద సేవించు మా విందవై ఎందమానందముందింప ఎందున్ విచారంబులేమిన్ వచో గోచరా గోచరత్వంబులు హింపలేమైతి మో దేవా నీ
బ్రహ్మాదుల్ కడుంజాల నార్జించి మాకు నేయత్నముల్లేకయే నీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్ బుద్ధి తర్కింపనత్యంత చిత్రంబుగారే జగన్నాథగా జగన్నాథ. శ్రీ జగన్నాథ స్వామి వార్లను దర్శించుకున్న భక్తులు ఇక్కడకు సమీపంలోని అళుర్నాథ్ ఆలయానికి బయలుదేరతారు. శ్రీ జగన్నాథ స్వామి వారిని ప్రతిరూపంగా ఈ అళుర్నాథ స్వామిని భక్తులు పూజిస్తారు. అళర్నాథ్ స్వామి మహిమలతో పునీతమైన ఈ ఆలయం సుందర ప్రశాంత వాతావరణంలో ప్రశాంతతకు వేదికలా దర్శనమిస్తుంది. చందన చర్చిత నీల కళేబర పీతవసనవనమాలి. అళర్నాథ్ స్వామి మందిరమంతా నిత్యము స్వామి నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. హరిరిహ మూర్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే. పీనపయోధర భార భరేణ హరిం పరిరాభ్య సరాగం. గోపవధూరను గాయతి కాచి దుదర్శిత పంచమరాగం. హరిరిహ మూర్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే. కాపి విలాస విలోల విలోచన ఖేళన జనిత మనోజం. ధ్యాయతి ముగ్ధవధూరధిక. శ్రీ జగన్నాథుణ్ణి చొక్కడోల, చొక్కానైనా, చొక్కా అక్కి అని కూడా పిలుస్తారు. ఇదే స్వామిని దారుబ్రహ్మం అని కూడా పిలవడం జరుగుతోంది. శ్రీ జగన్నాథ స్వామి వారితో ముడిపడి ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలు ఇదే క్షేత్రంలో భక్తుల దర్శనార్థం వారి అర్చనాది కైంకర్యాలను స్వీకరించ సిద్ధంగా ఉంటారు. మహాశివుని మహిమలతో పునీతమైన ఈ ఆలయం సుందర ప్రశాంత వాతావరణంలో ప్రశాంతతకు వేదికలా దర్శనమిస్తుంది. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకోగానే భక్తులకు పార్వతీసాగర్ దర్శనమిస్తుంది. పార్వతీసాగర్ సమీపంలో ఉన్న సంతోషీమాత మందిరానికి చేరుకుంటారు. ఈ మందిరంలో ఉన్న శనేశ్వరుడు, మంగళాదేవి, సంతోషీమాత అమ్మవార్లకు భక్తితో చేతులు జోడించి అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి వస్తారు. అక్కడే ఉన్న ఆంజనేయ స్వామి, నటరాజస్వామి, గణపతి తదితర దేవతామూర్తులను దర్శించుకుని తరిస్తారు. అనంతరం గర్భాలయంలో లోక్నాథ్ స్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు. పూరి జగన్నాథ స్వామి వారికి ఏటా జరిగే స్నాన పూర్ణిమ ఉత్సవాలు అత్యంత నయనానందకరం. రథయాత్రకు ముందు జరిగే ఈ సన్నాహ సంరంభాలను మనము వీక్షిద్దాం. పూరిలో ఏటా స్వామివార్లకు జరిగే స్నాన పూర్ణిమ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను ప్రతి ఏటా మే, జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ముందుగా శ్రీ జగన్నాథ,
బలభద్ర, సుభద్ర, సుదర్శనుల మూర్తులను మదనమోహనుని ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చి మేఘనాథ ప్రచేరి ఉత్తర దిశయందుగల స్నానవేదికలపై స్వామివార్లను ఆసీనులు కావిస్తారు. అనంతరం దేవాలయ ఉత్తరద్వార సమీపమందున్న నూతి నుంచి 108 కడవల పవిత్ర జలంతో స్వామివార్లకు స్నానం చేయిస్తారు. అంతకుముందు స్వామివార్లకు దంతావధానం కూడా నిర్వహిస్తారు. అలాగే పూరిరాజుల చేత పూజలు చేయిస్తారు. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలుస్తున్నాయి, పదండి ముందుకు పదండి తోసుకు అంటూ కవులకు సైతం ఎంతో ప్రేరణనిచ్చిన క్రతువు పూరీ రథయాత్ర. స్వామివారికి ఏటా చేసే ఆ రథోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో వాడే శ్రీ జగన్నాథుని రథాన్ని నందిఘేషు అని పిలుస్తారు. ఈ రథం 16 చక్రాలు కలిగి ఉంటుంది. పూరీ రాజు దివ్యసింగ్ దేవ్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని సంప్రదాయ సిద్ధంగా నిర్వహిస్తారు. ఆనాడు భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామికి చందన యాత్ర నిర్వహిస్తారు. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। స్వామివారికి ఏటా చేసే రథయాత్ర ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. దేశంలోనే అత్యంత పెద్ద రథయాత్రగా పేర్గాంచిన ఈ ఉత్సవాలను ఏటా ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్షం 2వ రోజున నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను శ్రీ జగన్నాథ ఘోషయాత్రగా పిలుస్తారు. రథయాత్ర రోజున పవిత్ర దేవతామూర్తులను దేవాలయం నుండి బయటకు తీసుకువచ్చి ఆయా మూర్తులకు కేటాయించిన రథాలపై ఆసీనులు కావిస్తారు. భక్తి గీతాలు, భజనలు పాడుతూ శ్రీ సుదర్శనుని, తరువాత బలభద్రుని, సుభద్రాదేవిని, శ్రీ జగన్నాథస్వాముల పవిత్ర మూర్తులను ఒక్కొక్కరిగా పహుండి అనే విధానం ద్వారా ముందుకి వెనకకి కదుపుతూ ఊరేగేటట్లు చేస్తూ రథాలపైకి ఎక్కిస్తారు. అనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో రథయాత్ర నిర్వహిస్తారు. हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण। लक्ष्मी नारायण नारायण हरि हरि, लक्ष्मी नारायण नारायण हरि हरि, बोलो नारायण नारायण हरि हरि, बोलो नारायण नारायण हरि हरि, भजो नारायण नारायण हरि हरि, भजो ప్రధాన రైలు మార్గ కూడలి అయిన విజయవాడకు ఏ ప్రాంతం వారైనా సులువుగా చేరుకుంటారు. అక్కడి నుంచి రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం, బరంపురంల మీదుగా పూరీ క్షేత్రానికి చేరుకోవచ్చు. శ్రీ జగన్నాథుడు ఈ జగత్తు అంతటికీ ప్రభువు, పురుషోత్తముడు, మానవతోత్తముడు ఆయన. అలాంటి పురుషోత్తముడైన శ్రీ జగన్నాథ స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.